ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ నిధి గత ప్రభుత్వం అది ఈయన వచ్చినప్పుడు 2,00,000 నియామకాలు సార్. అప్పటికే 1,30,000 రాష్ట్ర విభజన తర్వాత 2014 రాష్ట్ర విభజనతో యువత చాలా నష్టపోయి సార్. చదువుకున్నాం కానీ సరైన స్కిల్స్ లేక మాకు రిక్రూట్మెంట్ లేదు సార్. రాష్ట్రం 2019 ఎన్నికల నాటికి 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రత్యక్ష నియామకాలు చెప్పి వచ్చేసారు. కొత్తగా వ్యవస్థ సచివాలయం వేసి హైదరాబాద్ సార్. ఇప్పటి వరకు వచ్చి ఒక గ్రూప్ కానీ ఒక డిఎస్సి సార్. ఈరోజు నాదు నేడు పేరు చెప్తే పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాము, అనేక రకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది సార్. ఉపాధ్యాయులు లేకుండా పాఠశాల వ్యవస్థ నడిపిస్తుంది. ఉన్న ఉపాధ్యాయుల మీద బట్టి నెక్కిపోయింది సార్. మేము బీఈడి, టీపీటీ, హెచ్పీటీ ఇట్లాంటి తెలుగు టీచింగ్ ఆశ సంబంధించిన కోర్సు చదివిన ఉన్న వాళ్ళం కేవలం ఉపాధ్యాయులు వాళ్ళం ఒక్కరికి లేదు సార్. 4 సంవత్సరాలుగా 10 నుంచి 12 లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభివృద్ధి పోయారు. అది కాకుండా గ్రూప్ 2 ఇస్తామని నీల సాహ్య మేడం గారితో కమిటీ 2020 ఫిబ్రవరి 28న వేశారు సార్. ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇది ఇంప్లిమెంట్ చేయలేదు సార్. తర్వాత అనేక రకాల కమిటీలు అవి ఇచ్చారు కానీ సార్ ఎక్కడ ఏది లేదు. అన్ని మాటలు మాయం మాటలు చెప్పి ఇది క్యాలెండర్ మేము గట్టిగా 13 విద్యార్థి సంఘాలతో అంటే ఏఐఎఫ్, డిఎఫ్ అట్లాంటి వాటితో కలిపి రోడ్లకి ధర్నా చేస్తే కొంత ఈ 10,000కి క్యాలెండర్ ఇచ్చేసారు. ఇది జాబ్ క్యాలెండర్ చెప్పి అప్పుడు ఈయన ఇచ్చిన వాటిల్లో ఇవి ఇస్తామని చెప్పారు తప్ప లేదు సార్. ఈ 36 బట్టి మేము అడిగితే ఈ కొత్తగా వచ్చిన గౌతమ్ సవాంగ్ గారు ఖర్చు 1000 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన చేశారు సార్. ప్రకటన చేయలేదు సార్. ఏది ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదు సార్. ఒక్క రిక్రూట్మెంట్ అవ్వలేదు సార్. ప్లస్ అది కాకుండా బీసీ స్టడీ సర్కిల్స్ తీస్తారు సార్. ఈ ఎస్సీ స్టడీ సర్కిల్స్ లేవండి. ఇప్పుడు దళిత యువకుడు సార్ పోలీస్ కానిస్టేబుల్ కోసం ప్రతి ఇయర్ నాతో పాటు చదువుకున్నాడు. ఇప్పుడు వేరే కోచింగ్ పెట్టకి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. లేవు సార్, లేవు సార్. ఏ రీట్ అవ్వట్లేదు. బుక్స్ చదువుకోలేవు. 2016లో ఎస్ఐకి రాశాను సార్. ఒక మార్కులో జాబ్. మీరు ఎస్ఐకి రాశారా? రాశాను. ఒక మార్కులో జాబ్ పోయింది సార్. దళిత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు సార్. మేడం గారు నోటిఫికేషన్ లేకపోయి జనవరి 2020 సార్ ఇది చూసాను సార్. ఎదురు చూసాను సార్. మొన్న రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన తర్వాత వయసు అయిపోతా ఉంది. దగ్గరలో కొంచెంలో ఉంది రాశాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది సార్. ఇప్పటికీ ఈవెంట్స్ పెట్టలేదు సార్. మొన్న ఇప్పటికీ ఈవెంట్స్ జరగలేదు సార్. మళ్ళీ నోటిఫికేషన్ అని చెప్పి జనరల్ వర్క్ 42 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇస్తాం అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. నిరుద్యోగులు నా సార్ మా తల్లిదండ్రులు కష్టపడి కూలిపోయి వేసి నన్ను చదివించారు. నా చెల్లిని చదివించారు సార్. డిగ్రీ చేసావు సార్. మా చెల్లి బీఈడీ చేసింది సార్. నేను గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను సార్. రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని సార్. కులాంతర భార్య ఒక డిగ్రీ చేసింది సార్. ఈ రోజుకి మాకు ఉపాధి లేదు సార్. మా తండ్రి మీద ఆధారపడి బతుకుతాను సార్. వీళ్ళు నిరుద్యోగులు టైంకి క్యాలెండర్ ఇవ్వకపోతే నిరుద్యోగ యువత వయసు కోల్పోతుంది సార్. సర్వీస్ చేయలేము సార్ ప్రజలకి. మేము ఏదైతే సర్వీస్ చేస్తామో ఒక ఆశతో మేము చేయలేకపోతుంది. ఈ ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ అనేవి ప్రతి రిక్రూట్మెంట్కి ముందుగా 42 సంవత్సరాలు 44 చేస్తారు సార్. అది సెప్టెంబర్ 2023 అయిపోయింది. ఇప్పటివరకు ఎక్స్టెన్షన్ జీవో ఇవ్వలేదండి. ప్లస్ అది కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 2103 రాజ్యాంగ సభ ప్రకారం అమలైన దాన్ని అగ్రవర్ణ పేదలకి ఇప్పుడు వచ్చి సచివాలయ నోటిఫికేషన్లో ఇవ్వలేదు సార్. ఒక్క ఉద్యోగం అగ్రవర్ణాలు ఉన్న పేదలకు ఎటువంటి కేంద్ర ప్రభుత్వ ఫలితాలు ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు సార్. ఇప్పటి వరకు వచ్చి అంటే విద్యా వ్యవస్థను కూడా ఎట్లా ప్రక్షాళన చేస్తున్నారంటే 60 సంవత్సరాలు 42 సంవత్సరాలు చేస్తారు సార్. 62 సంవత్సరాలు చదివిన ఉపాధ్యాయుడు నేను వెనకాల వచ్చి సారా పని చెప్తారండి. 60 సంవత్సరాలు వచ్చి ఉపాధ్యాయుడు 3వ తరగతి ఎలా చెప్పాలని కూడా చెప్పాను సార్. సో అందువల్ల నిరుద్యోగ సమస్య మీద కొంచెం మాకు మద్దతు ఇచ్చి సార్ మిమ్మల్ని ఇస్తారు సార్. ఖచ్చితంగా నిరుద్యోగం ఇప్పుడు కొంతమంది నోటిఫికేషన్ ఇస్తారు సార్. 100 ఉద్యోగాలు అంటారు సార్. దానికి 1,00,000 మంది పెడతారు సార్. 100 మందికి ఉద్యోగాలు వస్తాయి సార్. మిగతా ఉన్న వాళ్ళందరూ నవరత్నాలుగానే ఉండిపోతున్నారు. నిరుద్యోగ నోటిఫికేషన్ ఇవ్వదు సార్. చేయట్లేదు 50,000 టీచర్స్ పోస్ట్ 2.5 లక్షలు ఉద్యోగాలు ఇవి కాకుండా 50,000 టీచర్లు ఖాళీగా రెండు వస్తే జాబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఇవన్నీ చేస్తామని చెప్పి యువత కోర్సులు కూడా తీయలేదు సార్. సార్ యువతకి మీరే సార్ భరోసా సార్. కొంచెం దయచేసి జై హింద్, జై భారత్, జై వారాహి సమర్పించు సార్.